శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. యావత్ భారతానికి వందనాలు. ఇకపోతే ఇంతకు మునుపు వీడియోలో దీనికి ముందర ఒక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియో సరదా కోసమో వినోదం కోసమో ఓపెన్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అనేది కేవలం భక్తిరసపూర్వకమైంది. మీరు కోరుకున్నవి ఆశించినవి ఈ వీడియోలో లభించవు. కావున ఈ వీడియోని దయచేసి స్కిప్ చేసి మీ సమయాన్ని దీని యందు వృధాపరచక మీ వేరే విధానాల్లో మీరు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ఇకపోతే ఈ భగవంతుడి కోసం ఆలోచించే ఈ విఘ్నులకి చిన్న విషయం ఏమిటి అంటే, ఇంతకు మునుపు వీడియోలో చెప్పినట్టు భగవంతుడికి సమయార్చన అనే పదాన్ని వాడాను. దాని గురించి కొంచెం మరింత విశదంగా చర్చించుకుంటే బాగుంటుంది అని అనిపించి దీంట్లో కూడా దాన్నే ప్రస్తావిస్తూ వస్తున్నా. సమయార్చన అంటే భగవంతుడు మనకి అన్నీ అఖండంగా, అంటే ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పువ్వు వస్తే మరొక పువ్వు వస్తుంది, ఒక చెట్టుకి ఒక కాయ వస్తే మరొక కాయ వస్తుంది, ఒక చెట్టుని సగం నరికితే అది మళ్ళీ తిరిగి చిగురించి మళ్ళీ పరిపూర్ణంగా ఫలదాయకమవుతుంది. ఇలా ఈ సృష్టిలో అన్నీ అఖండంగా మామూలుగా అలా నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఒక్క మానవుడికి మాత్రం వాడు రోజు గడిస్తే ఆ రోజు తిరిగి రాదు. గడిచిన రోజు గడిచినట్టే, గడవబోయే క్షణం గడవబోయే క్షణమే. ఆ గడవబోయే క్షణం అనేది గడిచిన కాసేపటికి గడిచిన క్షణంగా మారిపోయి అతడి చేతిలో నుంచి జారిపోతూ ఉంటుంది. ఇలా ప్రతినిత్యం ఆయువును కోల్పోయే మానవుడు తన విషయంలో తాను ఎందుకంత ఆదమరపుగా ఈ సంసారం అనబడే ఈ మాయలో చిక్కి ఎందుకు ఆదమరపుగా ఉంటాడో ఎంత ఆలోచించినా అర్థం కాదు. వస్తే కొంచెం ఆలోచిస్తే అది మాయ యొక్క గొప్పతనంగా కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక దీన్ని ఒక కథ రూపకంగా ఒకసారి ఒక చిన్న ప్రస్తావనగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కొంచెం దీన్ని ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి ముల్లోకాలు సంచరించే నారదుడు ఆయన ఒకసారి విహారానికి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి అలా తిరిగిపోతూ భగవంతుడు వైకుంఠానికి వెళ్ళి అక్కడ పాలకడలి సైనుడైన నారాయణుడితో ప్రస్తావనగా, స్వామి మోక్షం ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారు ఇప్పుడు అని అడిగాడు. అంటే దాన్నే ఉంది నారద, మోక్షం అనేది అదిగో అక్కడ కిందకు చూడు ఒకసారి భూలోకంలో, అతడికి ఇంకా ఒక నెల రోజుల్లో మోక్షం ఇవ్వబోతున్నాను చూడు అంటే, నారదుడికి ఆసక్తి చంపుకోలేక, మోక్షం ఇవ్వదగినంత గొప్పవాడా అతను చూస్తేనేమో ఒక సామాన్యుడిలాగా ఉన్నాడు, అది ఎట్లా స్వామి అంటే, వెళ్ళి పరిశీలించి చూడు అన్నాడు. సరే, నారదుడు భూలోకానికి వచ్చి ఆ నెల రోజులు ఆ రైతుని చాలా జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. ఒక రైతు పొద్దున్నే ప్రాతకాలానే, అంటే కోడి బియ్యంగానే లేచి గబగబా కండుగా భుజాన కట్టుకొని ఇంత అంబలో గంజో గట్టుకో మూట కట్టుకొని పొద్దున్నే లేచి ఎడ్లను తోలుకొని పొలానికి వెళ్ళి దున్నుకొని మధ్యాహ్నం పూట ఇంత తిని పడుకొని అంత మళ్ళీ సాయంకాలం వరకు పని చేసి వచ్చి సాయంకాలం ఎడ్లకి ఒళ్ళు దోమి అంతా చేసి వాటికి ఇంత గడ్డేసి తను కూడా వచ్చి ఇంత అన్నం తిని ఆ వాకిట్లో మంచం వేసుకొని పొరుగుడిసే వాకిట్లో ఒక్కసారి పడుకుంటూ ఆకాశం వంక చూసి నారాయణ అని అనుకుంటూ పడుకుని గాఢంగా నిద్రలోకి జారిపోయేవాడు. జస్ట్ అతను చేసే ఆ ఒక్క నారాయణ అనే శబ్దమే అతడి యొక్క పూజ అర్చన మొత్తం. దానికి అతను కేటాయించే సమయం జస్ట్ ఒక 2 సెకండ్లు. అయితే ఇక్కడ నారదుడికి ఎంత ఆలోచించినా ఇతడు ఏమీ పూజలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, భగవంతుడేమో మోక్షం ఇస్తానంటున్నాడు, ఇది ఎలా సంభవం అవుతుంది అని కొంచెం ఆ పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ గుళ్ళో కొంతమంది పూజారులు, సన్యాసులు భగవంతుడిని నిరంతరం ఆయన మంత్రాలతో, జపాలతో, తపాలతో అఖండంగా ఆరాధిస్తూ ఎంతో తపిస్తూ ఉన్నారు. వాళ్ళకెవ్వరికీ లభించని భాగ్యం ఈ రైతుకి ఎట్లా లభిస్తుంది అని ఎంత ఆలోచించినా నారదుడికి అర్థం కాలేదు. సరే, మళ్ళీ అదే ప్రశ్న స్వామివారిని అడిగి తెలుసుకుందామని
తిరిగి మళ్ళా వైకుంఠం వెళ్ళాడు. వైకుంఠం వెళ్ళి స్వామివారి ముందు నిలిచి ఇదే ప్రశ్న ప్రస్తావించాడు. స్వామి, నెల రోజులుగా ఆ రైతుని నేను గమనిస్తూ ఉన్నాను. అతను కాసేపట్లోనో మరణించబోతున్నాడు. ఇక ఆ ఊరి బయట ఉన్న రైతుకేమో ఓన్లీ అతను నారాయణ అని జపం చేస్తున్నాడు. దానికే మీరు సంతసించి ముక్తినిస్తున్నారు. అక్కడ ఊళ్ళోనేమో అక్కడ అర్చకులు, పురోహితులు, సన్యాసులు, గొప్ప గొప్ప యోగులు అక్కడ మిమ్మల్ని అఖండంగా కీర్తిస్తూ మీ మంత్రాలతో, మీ జపాలతో, పూల అర్చనలు అవి చాలా వైభవంగా జరుగుతున్నాయి. వాళ్ళెవ్వరికి ఇవ్వబడిన ముక్తి ఇతనికి ఒక్కడికి మాత్రం ఎలా ఇస్తున్నారు అని నారదుడు నారాయణుడిని ప్రశ్నించాడు. అంటే నారాయణుడు ఒక చిన్నగా చిరునవ్వు నవ్వి, నారద ఒక్కసారి చేతులు ముందుకు దాచు అని ఆయన చేతులు ముందుకు దాచంగానే ఆయన చేతిలో ఒక పాత్ర పెట్టి దాని నిండా నూనె పోసి, నారద ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇన్ని పాత్రలో నుంచి ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క నూనె వలకకుండా ముల్లోకాలు తిరిగి రాపో అన్నాడు. అంటే ఆ పాత్ర పుచ్చుకుని నారదుడు ముల్లోకాలు తిరగటం మొదలుపెట్టాడు. చాలా జాగ్రత్తగా 3 లోకాలు తిరిగి వచ్చి ఆఖరికి వైకుంఠాన్ని చేరాడు. వైకుంఠం చేరంగానే ఒక్కసారి నిట్టూర్చాడు. స్వామి, నేను తిరిగి వచ్చాను, ఒక్క చుక్క కూడా నూనె పోలేదు, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను, ఇగో చూడండి అని సంతోషంగా చెప్పాడు. నారాయణుడు ఆ పాత్రను తీసుకుని నవ్వి అడిగాడు, ఈ ముల్లోకాలు తిరిగి వచ్చావు కదా, ఇంత సమయంలో నా పేరుని ఎన్నిసార్లు జపించావు, ఆ ఒక్కటి చెప్పవా అని అడిగాడు. నారదుడు అన్నాడు కొంచెం విసుక్కుంటూ చిరుకోపంతో, స్వామి, మీరు ఇచ్చిన టాస్క్ ఏమో గిన్నె నిండా నూనె పోసి ఒక చుక్క వలకద్దన్నారు. ఆ చుక్క వలకకుండా చాలా జాగ్రత్తగా పట్టుకుని తిరిగి రావడానికే నాకు సమయం అంతా సరిపోయింది. ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన నాకు మీ గురించి ఆలోచించే సమయం నాకెక్కడుంది, ఆ ధ్యానం చేసే ఆ టైం నాకెక్కడుంది, నాకు కుదరలేదు స్వామి, నన్ను క్షమించండి అన్నాడు. అంటే నారద, సంసారం అనేది ఈ పాత్రలో పోసిన నిండా నూనె వంటిదే. ఈ రైతు అనే అతనుకి సేమ్ నీలాగానే ఆ సంసారం అనే భారాన్ని మీదకెత్తుకుని అతడు పరులకి అనే వాళ్ళకి ఎవ్వరికి అపకారం అనర్చకుండా చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని జీవిస్తూ తను కనీసం రాత్రి పడుకోబోయే ముందన్నా నన్ను ఒక్కసారన్నా స్మరించాడు. అంటే అతను నాకు కేటాయించిన ఆ కాస్త సమయమే నాకు అత్యంత ప్రీతిదాయకమైంది. అతడు తపస్సు పరిపక్వమైంది. నీకు ఇంత తెలిసి ఇంత జ్ఞానం ఉండి కూడా నువ్వు ముల్లోకాలు తిరిగి రావటంలో ఒక చుక్క నూనె ఒలికిపోకూడదని నూనె మీదనే శ్రద్ధ పెట్టావు, కానీ నా నామం ఎక్కడన్నా జపించావా అని నారదుడిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి నారదుడు సిగ్గుపడి, స్వామి, ఎంత నేర్చినా విఘ్నులైన ఎంత నేర్చుకున్నా నీ ముందర ఎప్పటికీ మేము అల్పులమే కదా అని మళ్ళా తన్ని తాను ఆ విషయం నేర్చుకుని భగవంతుడిని ఎటువంటి కష్టంలోనైనా ఎటువంటి బాధలోనైనా భగవంతుడిని మరవకుండా ధ్యానించడమే ఉత్తమం అని అనుకుంటూ ముందుకి సాగిపోయాడు. ఇకపోతే ఈ కథలో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏముంది అని ఆలోచిస్తే కనుక, ఇక్కడ భగవంతుడిని సమయార్చన అంటే మనకిచ్చిన ఈ పరిమిత కాలంలో భగవంతుడికి మనం ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాం, మనం అఖండంగా పూలతో సేవించామా, నూతన వస్త్రాలతో సేవించామా, డబ్బులు ఇచ్చి సేవించామా, ఇవేవి భగవంతుడు ఏనాడు చూడడు. విఘ్నులైన మీరందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరు. భగవంతుణ్ణి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆయన నామాన్ని ఒక్కసారి మనసున బిగబట్టి ఒక్కసారి జపించిన అది మన జీవితాన్ని ఉద్ధరించేదిగానే ఉంటుంది. ఆ జపించటం అనేది ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఒక తల్లి ఒక పసిపిల్లవాడికి పాలు ఇస్తున్నప్పుడు, అంటే బాగా చన్నుల నిండా పాలు నిండిపోయినప్పుడు పిల్లవాడికి ఆతృతగా వచ్చి తల్లి పాలిస్తుంది. ఆకలితో ఉన్న పిల్లవాడు ఆ పాలని ఆబగా తాగుతాడు. అయితే ఇక్కడ భగవంతుడు అనేవాడు నిరంతరం మనం ఎప్పుడు జపిస్తామా అని ఎదురు చూసే పిల్లాడి అటువంటి స్వరూపంలో ఉంటాడు. అంటే మన కోసం ఆయన పరితపిస్తూ ఉంటాడు. అటువంటి మనం అప్పుడు ఆ తల్లి పిల్లాడికి పాలిస్తూ ఎంత ఆనందాన్ని పొందుతుందో
మనము ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఆ తల్లిలాగా మనం కూడా అంతులేని ఆనందం పొందిన నాడు ఆ నామజపం అనేది ఫలితాన్ని ప్రసాదిస్తున్నట్టు. అంటే ఒక నామజపం అనేది మనం అలా జపిస్తే మన యందు ఆనందం అనేది అలా ఉద్భవించాలి అని ఇక్కడ దీని భావం. తల్లి పిల్లాడు ఇవన్నీ పట్టుకొని కూర్చోకండి. ఇక్కడ మన ఆయన నామాన్ని స్మరిస్తే దానివల్ల కలిగే మన యందు ఆనందం మాత్రమే ప్రధానం. విఘ్నులైన మీరు ఇది గ్రహించగలరని మనవి. దీని గురించి మరింత విశదంగా విపులంగా నెక్స్ట్ వీడియోలో ఇంకా చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పూటకి స్వస్తి.